అశోక్ గారు, బేసిక్ గా నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో వాళ్ళ ప్రధాన దృష్టి ఎన్నికల హామీల అమలు హ్మ్. ఎలా ముందుకెళ్లాలి అనే దాని చుట్టూ నడిచినట్టుంది. హ్మ్. ఎన్నికల హామీల అమలు విషయంలో ఇప్పుడు మీరు వాలంటీర్ల సిస్టమ్ తీసుకున్న, గ్రామ సచివాలయ వ్యవస్థ కొనసాగింపు, దాని వ్యవహారాలు చూసుకున్నా, ఇంకా రాబోయే ప్రతిదీ ఏది చూసుకున్నా ఆర్థిక పరిస్థితితో సంబంధం లేని మాటలు వృధా అవుతుంది. హ్మ్. దేనికైనా డబ్బే ఒక నిర్ణయం తీసుకోవాలంటే డబ్బుతో ముడిపడని అంశం తాత్కాలికంగా ఏదన్నా ఉంటే నోటిఫికేషన్లు ఇవ్వడం. హ్మ్. అంటే ఈ రోజుకి అది డబ్బుతో పని లేదు. నోటిఫికేషన్ ఇచ్చేస్తే 6 నెలల్లో, సంవత్సరం రిక్రూట్మెంట్ జరుగుతుంది. హ్మ్. డబ్బుతో ముడిపడని హామీ ఏదైనా ఇమీడియట్ గా ఉందంటే రెండు: ఒకటి నోటిఫికేషన్లు ఇవ్వడం, అంటే ఇమీడియట్ ఎఫెక్ట్ నేను చెప్పేది. ఓకే. రెండోది బస్సుల్లో మహిళలకి ఉచితంగా ఇవ్వడం. అది కూడా ఏమవుతుందంటే ఆదాయం తగ్గిపోతే మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఆర్టీసీకి ఇవ్వాల్సి వస్తుంది. అందులో హ్మ్. ఇప్పుడు ఆర్టీసీ స్వతంత్ర సంస్థ కాదు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అయిపోయింది. హ్మ్. కాబట్టి ఏదైనా డబ్బుతో ముడిపడదు. కాబట్టి నా పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఎన్నికల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ఇచ్చిన హామీలు అమలు సాధ్యం కాదు. హ్మ్. కాబట్టి ఈ సాధ్యం కాని వాస్తవాన్ని హానెస్ట్ గా ఒప్పుకొని స్టార్టింగ్ లోనే హ్మ్. ప్రజలకి మనం ఏం చేస్తాం ఆ వైపు వెళ్ళిపోవడం మంచిది. ఓకే. మంచిదైనా చెడ్డదైనా ఎన్నికల్లో ఏం అట్లా కాకుండా దానికి చిత్ర విచిత్ర విన్యాసాలు ఏం చేసినా ఎన్నికల హామీలు ఎగ్గొట్టడం కోసం చేస్తున్నారని చెడ్డ పేరు వస్తుంది. హ్మ్. అలా కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఆ ఫైనాన్షియల్ సోర్సు, ఎన్నికల్లో ఏదో చెప్పాము, దానికి సంబంధించిన సంజాయిషి ఇచ్చేసి ఇది చేయగలుగుతాం అని చెప్పేస్తే స్టార్టింగ్ లో కొన్ని విమర్శలు వచ్చిన ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు దీని గురించి చర్చించరు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదో అనుకునేస్తారు. హ్మ్. అట్లా కాకుండా దీన్ని తగ్గించుకోవడం కోసం, ఇంకో చోట పీకడం కోసం ఇట్లాంటివి వేశారనుకోండి, మోసం చేశారని చెడ్డ పేరు వస్తుంది. ఓకే. కాబట్టి ఎన్నికల హామీలు సాధ్యాసాధ్యాలపైన ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ప్రభుత్వం అడుగులు వేస్తే మంచిది. ఎందుకు హ్మ్. నిర్ధారణకు మొదట రావాలంటున్నారంటే, 2024-25 హ్మ్. ఫైనాన్షియల్ బడ్జెట్ అయిపోయింది అశోక్ గారు. ఇంకొత్తగా ఏమీ లేదు. హ్మ్. అంటే బడ్జెట్ అంటే ఏంటి? ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రెండే కదా. అవును. ఆంధ్రప్రదేశ్ కి 2024-2025 అంటే నడుస్తున్న ఫైనాన్షియల్ బడ్జెట్ ఆదాయం ఏంటో తెలుసా? హ్మ్. స్టేట్ ఓన్ రిసోర్స్ 1,16,124 కోట్లు. హ్మ్. స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ 47,045 కోట్ల ఓకే. రూపాయలు. హ్మ్. జన్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్, అంటే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ ఏదైతే వస్తుందో అది 36,610 కోట్లు. మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క ఆదాయం, అంటే కేంద్ర ప్రభుత్వ వచ్చేది, రాష్ట్ర ప్రభుత్వ ఓన్ రిసోర్స్ యొక్క కెపాసిటీ 1,99,779 రూపాయలు. ఇది ఆమోదించేసినారు. హ్మ్. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ కెపాసిటీ 1,99,779 రూపాయలు. ఇంకా ఖర్చులు, దీన్ని చంద్రబాబు నాయుడు గారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కదా, మీరు వచ్చినా నేను వచ్చినా కంపల్సరీ ఖర్చులు ఒక లెక్క ఉంది. దీన్ని అవును. ఎవడు నిరాకరించలేదు. అది ఉదాహరణకు శాలరీస్, అదేవిధంగా గవర్నమెంట్ ఎనర్జీ బిల్లు, ఇంట్రెస్ట్ ఆన్ పేమెంట్స్, గవర్నమెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ ఏమీ మార్చలేము. హ్మ్. పైపెచ్చు రూపాయి పెరిగేది తప్ప తగ్గేది కాదు. హ్మ్. రూపాయి ఎక్కడ పెరుగుతుంది? డిఏ ఇచ్చారనుకోండి ఎంప్లాయీస్ కి, ఇంకా పెరగడమే. డబ్బు పెరగడం తప్ప తక్కువ ఉండదు. ఖర్చులు ఎప్పుడు పెరగతే తక్కువ ఉండదు. ఇది హ్మ్. గ్యారంటీ ఖర్చు. ఇది ఎంతో తెలుసా? 1,89,977 రూపాయల 16 పైసలు. ఓకే. అంటే ఆదాయంకి ఈ మిగులు, అంటే రాష్ట్ర ఓన్ ఆదాయానికి ఖర్చులు పోను మిగిలేది ఇంకా 10,000 కోట్లు మాత్రమే. హ్మ్. ఇంకా నువ్వు అప్పులు చేయాలన్నా మళ్ళీ దీంట్లో ప్రాజెక్టులు కట్టడాలు, అమరావతి కట్టడాలు, పోలవరం ఏమీ లేవు దీంట్లో నేను చెప్పిన దాంట్లో. హ్మ్. అంటే ఇంక ఏమి చేయాలన్నా అప్పు చేయడం మినహాయించి ఇంకొక మార్గం ఎవరొచ్చినా అవకాశం లేదు. అదే ఇది ఇప్పుడు ఫస్ట్ నిన్న పాయింట్. నిన్న రేపు 1 తారీఖు సంబంధించే 10,000 కోట్లు కావాలంటే ఇప్పుడు ఎమర్జెన్సీగా 10,000 కోట్లు అది కూడా కావాలి. జీతాలు ఇవ్వడానికైనా అశోక్, లేదంటే రేపు 7,000 పెన్షన్. ఇప్పుడు మొన్న 4,000, అంతకుముందు 3 నెలలకు సంబంధించి 1,000 మొత్తం 7,000, ఒక్కొక్క మనిషికి 7,000 ఇవ్వాలంటే మరి 65 లక్షల పెన్షన్లు. మరి అది చెప్పాలి అదంతా ఎలా అవుతుందని. అది కూడా అప్పు చేయాల్సిందే. నా హ్మ్. పాయింట్ ఏంటంటే, ఇంక రూపాయి పెట్టే అదనపు ఖర్చంతా అప్పే. హ్మ్. ఇది మొదటి పాయింట్. ఓకే. నువ్వు పెన్షన్ ఇస్తావా, అమ్మఒడి ఇస్తావా, లేకపోతే అమ్మకు వందనం అని పేరు ఇస్తావా, లేదా నిరుద్యోగ భృతి ఇస్తావా, హ్మ్. ఏదైనా సరే ఇంకా అప్పుతో చేసే పని తప్ప సొంత డబ్బులు ఏమీ లేవు. అంటే ఓకే. అప్పు ఎంత, అటు కెపాసిటీ ఎంత? జగన్మోహన్ రెడ్డి ఈడ్చి కొడితే 50,000 నుంచి 60,000 కోట్లు చేసినాడు. అదే గగ్గోలు పెట్టేసినాం, ఇది ఎక్కువ ఎక్కువ అని. రెండు హ్మ్. అప్పులు కూడా ఎలా పడతాలో చేయడానికి లేదు. హ్మ్. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా, కేంద్రంలో బీజేపీ వాళ్ళు ఉన్నారు, మనం ఉన్నాం, ఏం కుదరదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి డబ్బులే తప్ప ఇంకేదన్నా ఉంటే ఆ ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులు పెడితే ఇంకో 15,000 కోట్లు తేవచ్చు. హ్మ్. ఏదైనా సరే ఇంకా అప్పు తప్ప ఇంకొక మార్గం లేదు. అప్పు ఎంత చేస్తారు?
ఓకే 60,000 లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఈడ్చి కొడితే 60,000 కోట్లు చేస్తే ఏదేదో అయిపోయింది రాష్ట్రం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇచ్చిన హామీల విలువ ఎంత? 1,60,000 కోట్లు. అంటే ఇంక ఏది చేసినా అప్పుతో చేయాల్సిందే తప్ప, అంటే మొత్తం సూచా తప్పకుండా పాటించాలంటే ఇంకొక 1,60,000 కోట్లు అప్పు చేయాలి పర్ ఇయర్. అంటే బడ్జెట్ అంత అప్పు చేయాలి. అది ఆచరణలో సాధ్యం కాదు. ఒక 60,000-70,000 కోట్లు చేస్తే ఎక్కువ. అంటే మాక్సిమం సగానికి సగం కూడా రీచ్ కావడానికి కష్టం అవుతా ఉంది. కాబట్టి ఎంత సంక్షేమం చేయాలి, ఎంత అప్పు తేవాలి, ఇది మేజర్ పాయింట్. కాబట్టి ఎంత అప్పు ఎంత సంక్షేమం చేయాలి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత అవకాశం ఎంత అవసరం ఉంటే అంత చేయలేవు. మీ బడ్జెట్ అంతా రీచ్ కావాలంటే సాధ్యం కాదు, ప్రజల కోరికలంతా తీర్చడం సాధ్యం కాదు. కాబట్టి సోర్స్ ఎంత, ఖర్చు ఎంత అనేది నిజాయితీతో కూడుకున్నటువంటి మాట మొదట్లో చెప్తే కొన్ని విమర్శలు వస్తాయి. ఆ ఎన్నికల్లో ఎందుకు అట్ట చెప్పినావు, ఓట్లు పోసడం పోయి అని వైసీపీ ఖచ్చితంగా ఆరోపిస్తుంది. అది ఒక ప్రభావం చేసింది. కాబట్టి ఇప్పుడు నిజాయితీగా చెప్దామా, మెల్లిగా చేసుకుంటూ తత్వం బోధపడంగా ప్రజలకు చెప్దామంటే మెల్లిగా చేసుకుంటా పోతే ప్రజలు అపార్థం చేసుకుంటారు. ఫస్ట్ విమర్శలు చేసినా అర్థం చేసుకుంటారు.